ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. మేషరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా సిద్ధంగా ఉండండి. ఈ రోజున అనగా రాబోయే 24 గంటల్లో 5 పెద్ద శుభవార్తలు అందబోతున్నాయని సంకేతాలు అందుతున్నాయి. ఒక పెద్ద రహస్యం నుండి పరదా తొలగిపోతుంది. సమయం చాలా తక్కువ ఉంది. ఈ వీడియోని ఒంటరిగా చూడండి. మీరు ధనవంతులు అవుతున్నారు. ఈ రోజు సందేశం మీకోసం చాలా ప్రత్యేకమైనది. దీన్ని మీరు సాధారణ సందేశంగా భావించకండి. చాలా కష్టపడిన తర్వాత మేము మీకోసం ఈ వీడియోని తీసుకొచ్చాము. ఈ రోజు వీడియో కేవలం ఆ వ్యక్తుల కోసమే. ఎవరి గుండెల్లో అయితే ఇప్పటికీ నిజాయితీ ఉందో మరియు ఎవరి ఉద్దేశం అయితే పూర్తిగా స్పష్టంగా ఉందో వారి కోసమే. మరియు స్నేహితులారా, వీడియోని ప్రారంభించే ముందు ఎవరైతే లక్ష్మీమాత మరియు సరస్వతి దేవి కుమారస్వామి నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో జై లక్ష్మీదేవి సరస్వతి దేవి కుమారస్వామి అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలా చేయడం ద్వారా భగవంతుడి ఆశీర్వాదాలు మీపై మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి. మరియు స్నేహితులారా, సమయం మారుతుంది మరియు సమయం మలుపు తిరిగినప్పుడు అదృష్టం కూడా మలుపు తిరుగుతుంది. చాలా రోజుల నుండి మీరు మౌనంగా కష్టపడుతున్నారు కదా. మీరు లోపల ఎంత సంఘర్షణ పడుతున్నారో ప్రజలు అర్థం చేసుకోలేకపోయారు. కానీ నిజమేమిటంటే మీరు చివరకు సుదీర్ఘ కాలం తర్వాత మీ కష్టం రంగు మార్చబోతుంది, ఫలించబోతుంది మరియు ఊరంతా మీ పేరు మారుమ్రోగుతుంది. ఎందుకంటే పెద్ద రహస్యం వెల్లడి కాబోతుంది. పెద్ద సర్ప్రైజ్ మీకు లభించబోతుంది. ప్రపంచం గుర్తుంచుకునే విధంగా ఇటువంటి సంఘటనలు జరగబోతున్నాయి. మేషరాశి వారికి ఈ రోజు ఒక నవ వసంతంలా మారబోతుంది. స్నేహితులారా, పైవాడి సందేశం అసలు క్లియర్ గా ఉంది. ఇప్పుడు మిమ్మల్ని ధనవంతులు కాకుండా ఎవరు ఆపలేరు. నేను ఏది చెప్తున్నానో అది 100% క్లియర్ గా చెప్తున్నాను. ఈ రోజు వీడియో మీకోసం అన్నిటికంటే భిన్నమైనది మరియు అన్నిటికంటే ముఖ్యమైనది మరియు సామాన్య గ్రహగోచారంపై ఆధారపడి ఉంది. నేను మీకు ఏది చెప్పినా నిజమే చెప్తున్నాను. అందుకే మీరు వీడియోని చివరి వరకు చూడాలి మరియు ప్రతి విషయాన్ని జాగ్రత్తగా వినాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయే మాటలు వింటే చాలా ఆశ్చర్యపోతారు. అవును స్నేహితులారా, ఈ పెద్ద రహస్యం అసలు ఏమై ఉండవచ్చు, దీని గురించి చాలా వివరంగా నేను మీకు చెప్తున్నాను. ఇది ఏమిటంటే, ఏ వ్యక్తులైతే మిమ్మల్ని బలహీనంగా భావించారో వారికి త్వరలోనే తెలుస్తుంది మీ లోపల ఎంతటి బలమైన శక్తి ఉందో. మేషరాశి వారు అగ్నివేగంతో దూసుకెళ్లేవారు. మీ శక్తి అనంతం మరియు ఈ సమయంలో మీరు ఒకటి కాదు ఏకంగా 5 పెద్ద పెద్ద శుభవార్తలు అందే సంకేతాలున్నాయి. ఎందుకంటే భగవంతుడు శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి, సరస్వతి దేవి, కుమారస్వామి మరియు హనుమంతుడు మీ భక్తిని ప్రసన్నులయ్యారు. మరి మీ జీవితంలో ఇప్పుడు ఏదో మంచి జరగబోతుంది. ఏది జరిగినా మీరు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. ఒక పెద్ద ధర్మ సంకటం నుండి వెళ్లాల్సి రావచ్చు. కానీ ఒకవేళ జాగ్రత్తగా ఉంటే ఎటువంటి ఇబ్బంది మీ జీవితంలోకి రాదు. అనవసరంగా మీరు కంగారు పడవలసిన పని లేదు. ఈ రోజు శుక్రగ్రహం మరియు కుజుడి యొక్క శుభ దృష్టి మీపై పడడం వల్ల విజయం మీ పాదక్రాంతం అవుతుంది. చాలా పనులు మీవి అసంపూర్తిగా ఉన్నాయి. వాటన్నిటిని పూర్తి చేయాలి. కష్టం మీరు చేయాల్సిందే. ఈ సమయంలో మీ శత్రువు మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేస్తున్నాడు. ఎందుకంటే ఎప్పుడైతే మీ గడ్డు కాలం మొదలయ్యిందో జనం మిమ్మల్ని తేలిగ్గా తీసుకోవడం మొదలుపెట్టారు. ఏ వ్యక్తికైతే మీ ముందు మాట్లాడే స్థాయి లేదో అతడు కూడా మాట్లాడుతున్నాడు. ఎవరి అదృష్టం అయితే మీకంటే అధ్వానంగా ఉందో, ఎవరి భవిష్యత్తు అయితే మీకంటే దారుణంగా ఉందో వారు కూడా ఈ సమయంలో మిమ్మల్ని తక్కువగా చూస్తున్నారు. కానీ జనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, సమయం బాలేదు. మనిషి చెడ్డవాడు కాదు మరియు మీ లోపల ఇప్పటికే అదే సామర్థ్యం ఉంది. ఏదైతే గతంలో మీరు గర్జించేవారు ఆ గర్జన ఆగిపోలేదు. మేషరాశి వారికి ఉన్న పట్టుదల మరెవరికి ఉండదు. ఇప్పటికీ మీ జీవితంలో అతిపెద్ద ఆట మొదలయ్యింది మరియు ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. వీటిని చూసి మీ శత్రువులు ఆశ్చర్యపోతారు మరియు దీనితో పాటు మీకు ఒకటి కాదు ఏకంగా 5 శుభవార్తలు అందుతున్నాయి మరియు ఒక రహస్యం గురించి మీకు తెలుస్తుంది. ఈ రహస్యం మీ శత్రువుకు సంబంధించి ఉండవచ్చు, మీ ఇల్లు లేదా కుటుంబానికి సంబంధించి ఉండవచ్చు. చూడండి, మీరు విచారంగా ఉండవలసిన అవసరం లేదు. నిజానికి మీరు సంతోషంగా ఉండాలి. ఏ వ్యక్తులైతే మిమ్మల్ని బలహీనంగా భావిస్తున్నారో అదే వ్యక్తులు మీ వైభవాన్ని చూస్తారు మరియు వారి ఇళ్లలోనే మీ పేరు గురించి చర్చ మళ్ళీ జరుగుతుంది. ఎప్పుడైతే మీ జీవితంలో 5 పెద్ద శుభవార్తలు తలుపు తడతాయో అప్పుడే మీ శత్రువులందరికీ స్పృహ తప్పుతుంది. ఈ రోజు ఈ వీడియో ఊరికే ముఖ్యమైనది కాదు. దీనికోసం ఎన్నో కష్టపడ్డాము. గ్రహగోచారం, గ్రహ పంచాంగం గణనాలు చేశాము. అప్పుడే మీకోసం ఇంతటి ప్రత్యేకమైన వీడియోని సిద్ధం చేశాము. దీన్ని సగంలో వదిలేయకండి. ఎందుకంటే సగ జ్ఞానం ఎప్పుడు మన భవిష్యత్తుకు ముప్పుగా మారవచ్చు. మరియు స్నేహితులారా, మొదటి శుభవార్త ఏమిటంటే, ఇప్పుడు మీ జీవితంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఎవరైతే మీ గురించి చెడుగా
మాట్లాడేవారో, ఎక్కడైతే గతంలో జనం మిమ్మల్ని పట్టించుకోకుండా ఉండేవారో అక్కడే ఇప్పుడు జనం మీ సలహాలు తీసుకోవడానికి వస్తారు. సరస్వతి మాత కటాక్షంతో మీ మాటల్లో వివేకం పెరుగుతుంది మరియు మిమ్మల్ని ఒక మోటివేట్ గా భావిస్తారు. మీరు గనక ఎక్కువ డబ్బు సంపాదించాలి అంటే, లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే ఈ రోజు ఇప్పుడే ఆదాయానికి కొత్త కొత్త మార్గాలు వెతకడం మొదలు పెట్టండి మరియు కొత్త కొత్త పద్ధతులను సిద్ధం చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు కొన్ని పెద్ద శుభవార్తలు మీకు అందుతాయి. మీ ప్రతి మాటకు విలువ పెరుగుతుంది. ఎవరైతే మిమ్మల్ని తేలిగ్గా తీసుకున్నారో వారు మళ్ళీ ఏడవడం మొదలు పెడతారు. స్నేహితులారా, ఈ సమయంలో మీ అసంపూర్ణ పనులన్నీ చూసి జనం మిమ్మల్ని బలహీనులుగా భావిస్తున్నారు. మీ కళలు చాలా వరకు అసంపూర్తిగా ఉన్నవి, అవి పూర్తి కాలేదు. అందుకే జనం మిమ్మల్ని ఎగతాళి చేస్తున్నారు. కానీ ఇప్పుడు మీరు ప్రతి విషయాన్ని సరిదిద్దాలి. ఆశయం పక్కన పెట్టి పనిచేయాలి మరియు జీవితంలో ఎటువంటి పొరపాటు చేయకూడదు. ఎందుకంటే మీ జీవితం బంగారుమయం కాబోతుంది, అదృష్టం మారిపోతుంది అని జ్యోతిష శాస్త్రం అంచనా. నేను మీకు ఏది చెప్తున్నానో అది ఊరికే చెప్పడం లేదు, కానీ సంకేతాల ఆధారంగా చెప్తున్నాను. అందుకే వీడియోని లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో ఈ మంత్రాన్ని జపించండి. ఓం శ్రీ హ్రీం క్లీం మహాలక్ష్మి నమః, ఓం ఐం సరస్వతియే నమః. ఈ మంత్రాన్ని తక్కువ అంచనా వేసే పొరపాటు చేయకండి. కష్టాలు ఇబ్బందులు తొలగి భగవంతులైన లక్ష్మీమాత, సరస్వతి మాత, కుమారస్వామి అనుగ్రహం లభిస్తుంది. అన్ని రకాల దుఃఖాలు అంతమవుతాయి. దేవదేవుడు, మహాదేవుడు మరియు కుమారస్వామి కూడా ఇప్పుడు మీపై కరుణ చూపుతున్నారు. లక్ష్మీదేవి కూడా కరుణిస్తారు. అందుకే నా మాట వినండి. ఈ రోజు ఈ మంత్రాన్ని జపించడం మొదలు పెట్టండి. స్నేహితులారా, రెండవ శుభవార్త ఏమిటి అంటే, వీడియోని సగంలో వదిలేసి పొరపాటు చేయకండి. మీ జీవితంలో ఇప్పుడు స్వర్గంగా మారుతుంది. సంకేతం లభించింది. స్నేహితులారా, రెండవ శుభవార్త ఏమిటి అంటే, ఆగిపోయిన పనుల్లో వేగం పెరుగుతుంది. ఎన్ని నెలల నుండి మీ పనులు ఆగిపోతున్నాయో ఇప్పుడు అన్ని రకాల పనులు అకస్మాత్తుగా పూర్తవుతాయి. కుమారస్వామి మరియు హనుమంతుడి కృప వల్ల ఏదో ఒక అదృశ్య శక్తి మీ మార్గాన్ని సుమగం చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. మన జీవితంలో ఏదో మంచి జరగబోతుందని మీకు సంకేతం అందుతుంది. ఎందుకంటే ఇంటికి సంబంధించిన పనులు చాలా కాలం నుండి ఆగిపోయాయి. అనగా మీరు ఒక కొత్త ఇల్లు కట్టడం మొదలుపెట్టి 2-3 ఏళ్ళు అయ్యి ఉండవచ్చు. కానీ ఇప్పటికీ మీరు ఇంటి పని పూర్తి చేయలేకపోయి ఉండవచ్చు. ఎందుకంటే మీ దగ్గర తగినంత డబ్బు లేదు. మరి స్నేహితులారా, దీనివల్ల మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు. లేదా ఎక్కడైనా డబ్బు పెట్టుబడి పెట్టారు కానీ ప్రతి సంవత్సరం లక్షల రూపాయలు పెట్టాల్సి ఉంటుంది. కానీ కొన్ని ఏళ్లు బాగానే పెట్టారు కానీ ఏడాది మీకు చాలా ఇబ్బందిగా ఉంది. డబ్బు పెట్టుబడి సరైన సమయంలో చేయలేకపోతున్నారు. అప్పు ఇచ్చిన వారు కూడా మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. అంటే రకరకాల ఇబ్బందులు మీ జీవితంలో జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు అద్భుతం జరగబోతుంది. ప్రతి ఇబ్బంది ఇప్పుడు మీది అంతమవుతుంది. స్నేహితులారా, మూడవ శుభవార్త ఏమిటంటే ఆర్థిక మెరుగుదల. మీ జీవితంలో ఇప్పుడు ఎన్నో ఆటంకాలు వస్తున్నాయని నేను అర్థం చేసుకోగలను. ఈ సమయంలో ఎన్నో కొత్త బాధ్యతలు వస్తున్నాయి. కానీ భగవంతుడి ఆశీస్సులతో, లక్ష్మీదేవి కృపతో కొత్త అవకాశాలు లేదా ఏదైనా పాత మొండి బకాయిలు మీకు తిరిగి రావచ్చు. గుర్తుంచుకోండి, ఇది కష్టార్జితం తప్ప ఏదో మాయ కాదు. మీకు తెలియకపోవచ్చు కానీ గత సమయంలో మీరు చాలా కష్టపడ్డారు. ఎంతో దుఃఖం, బాధ, కష్టాలతో జీవితం గడిపారు. దానికి ప్రతిఫలమే ఇది. భగవంతుడు ఎప్పుడు ఎవరికి చెడు కాలాన్ని తీసుకురాడు. మనిషి తప్పుడు పనులు చేసినప్పుడు దాని వల్ల అతని జీవితంలో చెడు కాలం మొదలవుతుంది. కానీ ఇప్పుడు మీ జీవితంలో ఒక ధమాకా జరగబోతుంది. దాన్ని మీరు ఇప్పటికీ గుర్తుంచుకుంటారు. మొదటిసారిగా మీ అదృష్టం మారుతుంది. మరియు నాలుగో శుభవార్త ఏమిటంటే సంబంధాల మెరుగుదల రావచ్చు. గుర్తుంచుకోండి, మీరు ఎవరినైనా ప్రేమించి ఉండవచ్చు లేదా మీ దగ్గర బంధువులతో గతంలో ఏదైనా గొడవ జరిగి సంబంధాలు చెడిపోయి ఉండవచ్చు. కానీ ఇప్పుడు అపార్థాలు, గొడవల వల్ల పాడైన మీ బంధం మళ్ళీ మెరుగుపడుతుంది. దూరమైన వారు అకస్మాత్తుగా సంప్రదించవచ్చు. దీని వల్ల అపార్థాలన్నీ మెల్లమెల్లగా తొలగిపోతాయి. ఎందుకంటే కుమారస్వామి తన భక్తులు కఠినమైన పరీక్షల్లో వేస్తారు. కానీ ఒకవేళ ఏ భక్తుడైనా పరీక్షల్లో నెగ్గితే దేవుడు అతని జీవితంలో ఎన్నడూ ఊహించినంత సంతోషాన్ని నింపుతాడు. ఈ రోజు భవిష్యత్తు నమ్మకం మరియు గ్రహగోచారం మీద ఆధారపడి ఉంది. జనం మీకు ఎన్ని రకాల హామీలు ఇస్తూ ఉండవచ్చు. కానీ నేను మీకు ఎప్పుడు నిజం చెప్పే ప్రయత్నమే చేస్తాను. అందుకే ఈ మాటలను జోగ్గా తీసుకోవద్దు. ఐదో పెద్ద శుభవార్త ఏమిటంటే మీ ఆత్మవిశ్వాసం మళ్ళీ తిరిగి వస్తుంది. ఆత్మవిశ్వాసం ఉంటేనే మీరు ప్రపంచాన్ని జయించగలరు. అది ఇప్పుడు హనుమంతుడు మరియు కుమారస్వామి ఆశీస్సులతో మీకు లభించబోతుంది. ఇక మీరు మీ చేతులతో మీ అదృష్టాన్ని రాసుకోవాలి. మీ కష్టంతో రాసుకోవాలి. స్నేహితులారా, నిజమేమిటంటే ఏ మార్పు కూడా ఒక రోజులో రాదు. ఏ ఇబ్బంది కూడా ఒక రోజులో రాదు. మెల్లమెల్లగా ఇబ్బందులు వస్తాయి. అలాగే మెల్లమెల్లగా సంతోషాలు కూడా వస్తాయి. ఈ రాబోయే 24 గంటల్లో ఆరంభమయ్యే ఈ మార్పు మీ జీవితాన్ని మార్చేస్తుంది. మరి స్నేహితులారా, ముఖ్యమైన సూచనలు మరియు నియమాలు ఏమిటంటే, నా మాటను గుర్తుంచుకోండి. అహంకారాన్ని మీ మీదకి ఎప్పుడు రానివ్వకండి. మీ దగ్గర ఎంత ధన సంపద ఉన్నా, ఎంతటి ధనవంతులైనా సరే మీ లోపల అహంకారాన్ని రానివ్వకండి. ఎందుకంటే భగవంతుడు మీకు
ఇవ్వడం ఎలాగో తెలుసు, అలాగే తీసుకోవడం కూడా ఎలాగో తెలుసు. అందుకే మీకు ఏది లభిస్తుందో దానిలోనే సంతోషంగా తృప్తిగా ఉండండి. భగవంతుడికి ధన్యవాదాలు చెప్పండి. భగవంతుడా, నువ్వు నాకు అంతా ఇస్తున్నావు, నాకు ఏ లోటు రానివ్వలేదు, దీనికి నేను ఎంతో కృతజ్ఞుణ్ణి. నాకు ఎవరిని చూసి అసూయపడే అవకాశం లేదు, ఎవరితోనూ పోటీ పడే అవసరం లేదు. నేను ఎలా ఉన్నానో అలా అందరికంటే భిన్నంగా ఉన్నాను, గొప్పగా ఉన్నాను. నువ్వు ఇచ్చేదే మాకు చాలు, నేను చాలా సంతోషంగా ఉన్నాను అని భగవంతుడి ముందు ఇలాంటి శ్రద్ధనుంచండి. ఎటువంటి ఆశలు, చెడు మాటలు, కోపం వద్దు. మనసును ప్రశాంతంగా ఉంచు. అహంకారాన్ని రానివ్వకండి. ఎవరికి చెడు చేయాలని తలచకండి. చేతులు జోడించి వేడుకుంటున్నాను, ఎందుకంటే బ్రహ్మాండం ఎవరినైనా పైకి తీసుకెళ్లాలంటే మొదట వారిని పరీక్షిస్తుంది. ఒకవేళ ఈ సమయంలో మీ పరీక్ష జరుగుతుంది లేదా మీ కష్టాల్లో ఉన్నారు అంటే బాధపడకండి. భగవంతుడు ఖచ్చితంగా మీకు ఒక దారి చూపిస్తాడు. అక్కడి నుండి మీరు జీవితంలో మళ్ళీ ముందుకు వెళ్తారు. కానీ మీ ఆలోచనలను ఎప్పుడు బలంగా ఉంచుకోవాలి. మీరు సిద్ధంగా ఉంటే కామెంట్ సెక్షన్ లో నేను సిద్ధంగా ఉన్నాను అని కామెంట్ చేయండి. మీరు చాలా తెలివైన వారు. ఎన్ని కష్టాలు వచ్చినా వాటితో పోరాడి గెలుపు సాధిస్తారు. మీ కర్మలు మంచిగా ఉన్నప్పుడే మీ పేరు మారుమ్రోగుతుంది. మరి మేషరాశి వారికి గ్రహస్థితి మీకు అనుకూలకంగా ఉంటుంది. అందుకే మీ ప్రయత్నాలకు సానుకూల ఫలితాలు అందుతాయి. మీ పూర్తి శక్తిని పని మీద పెట్టండి. సరస్వతి మాత కృపతో ఆర్థిక ప్రణాళికలు వేయడానికి ఇది సరైన సమయం. ఒకవేళ మీరు ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే సమయం అనుకూలకంగా ఉంది. కానీ ప్రతి చిన్న విషయాన్ని గమనించాలి. ఆలోచించి నిర్ణయం తీసుకుంటేనే సమస్యలు తీరుతాయి. మీ ఆగిపోయిన పనులు, మీకున్న ప్రతికూల ఆలోచనలు మానుకున్నప్పుడే పూర్తవుతాయి. ఎక్కడైనా పెట్టుబడి పెడుతుంటే నమ్మకం పెట్టండి. కానీ పనిచేసే చోట ఎవరైనా ఉద్యోగి వల్ల మీ జీవితంలో ఇబ్బందులు పెరగవచ్చు. మీరు కోపానికి గురి కావచ్చు. ఎవరైనా అనుభవజ్ఞుడి సలహా ఆ ఇబ్బంది నుండి బయటపడవచ్చు. సమయం చాలా తక్కువ ఉంది. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోండి. కొంత సమయం కుటుంబంతో గడపండి. అందరూ కలిసి కూర్చొని నిర్ణయం తీసుకోండి. కుటుంబం మద్దతు ఉంటే ఏ పనైనా ఉత్సాహంగా చేయగలరు. మధ్యాహ్నం తర్వాత అందరూ కలిసి తీసుకునే నిర్ణయాల వల్ల ఉపశమనం లభిస్తాయి. సాయంత్రం అందరూ కలిసి కూర్చొని అవకాశం దొరుకుతుంది కాబట్టి దీనివల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. మెషినరీకి సంబంధించిన పని చేసే వారికి లాభాలు వస్తాయి. ఉద్యోగంలో కొంచెం ఆందోళన ఉండవచ్చు. సమయానికి భోజనం చేయడం మంచిది, లేదంటే ఆరోగ్యం దెబ్బతింటుంది. తగినంత నీరు త్రాగండి, నిద్రపోండి. దీనివల్ల తాజాగా ఉంటారు. తేలికపాటి పనులు చేయడం వల్ల శక్తి పెరుగుతుంది. కష్టపడడం మీ వంతు, ఎందుకంటే కష్టం వల్లే మీ ప్రపంచంలో ఒక కొత్త జెండాను ఎగరవేస్తారు. మీ శత్రువులు మిమ్మల్ని ఎలాగైనా దెబ్బతీయాలని చూస్తున్నారు. మీ గౌరవాన్ని మట్టిలో కలపాలని చూస్తున్నారు. స్నేహితులారా, శత్రువుల నుండి తప్పించుకోవాల్సిన అవసరం లేదు. కేవలం కుమారస్వామి మరియు హనుమంతుడిని నమ్ముకోండి. వారు మిమ్మల్ని తాకలేరు. ఇక ఎంతకాలం భయపడి బతుకుతారు? ఏదో ఒక రోజు అన్ని భయాలను వదిలేయండి. ఈ రోజు ప్రారంభంలో కోపాన్ని తగ్గించుకోండి. మీ మీద మీరు నియంత్రణ ఉంచుకోవాలి. కోపం మొదట మనుషుల్ని దెబ్బతీస్తుంది. ఏ నిర్ణయమైనా ఆలోచించి తీసుకోండి. మీ సోదరుల సహకారం మీకు లభిస్తుంది. సాయంత్రం వేళ శుభవార్త అందే అవకాశాలున్నాయి. మరియు కుమారస్వామి, లక్ష్మీమాత, సరస్వతి దేవి మరియు హనుమంతుని పూజించండి. ఎందుకంటే ఈ సమయంలో మీకు డబ్బు అవసరం ఎక్కువగా ఉంది. మీరు గనక తప్పు చేసే జీవితాంతం బాధపడవలసి వస్తుంది. ఒక పరిహారం చెప్తున్నాను, వినండి. ప్రతి మంగళవారం మరియు శుక్రవారం నాడు హనుమంతుడికి సింధూరం మరియు జాస్మిన్ ఆయిల్ ను సమర్పించండి. దీనివల్ల జీవితంలో సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇది నా అనుభవం మరియు నిజం కూడా. మంగళవారం నాడు హనుమంతుడి పూజించడం మరియు సింధూరం, చమురు సమర్పించడం వల్ల బజరంగ బలి ప్రత్యేక కృప లభిస్తుంది మరియు జీవితంలోని అన్ని రకాల ఇబ్బందులు అంతమవుతాయి. అలాగే శుక్రవారం నాడు లక్ష్మీదేవి లేదా సరస్వతి ఆలయాన్ని సందర్శించి తెల్లని పూలు లేదా వస్తువులను దానం చేయండి. నా మాట నమ్మండి, మీరు కూడా ఇలా చేయడం ప్రారంభించండి. మీ మీద సంకటం వచ్చిన మహాబలి హనుమంతుడి మరియు కుమారస్వామి ఆశీస్సులు లభిస్తాయి మరియు మీరు ఎప్పుడు ఏ విషయంలోనూ భయపడవలసిన అవసరం ఉండదు. లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ ఇంట్లో ధనవశం కురుస్తుంది. నిజం చెప్పాలంటే ఈ సమయంలో మీకు లభించే 5 శుభవార్తలు మీ బాధలన్నీ దూరం చేస్తాయి. శివుడి ఆశీస్సులు, విష్ణుమూర్తి కరుణ లభిస్తాయి. మీరు జీవితంలో చాలా వేగంగా ముందుకు వెళ్తారు. ఉదయం లేవగానే 2 నిమిషాలు మీరు ఒక మాట అనుకోండి. ఈ రోజు నేను ఏం చేయాలి, ఎందుకు చేయాలి? ఒకవేళ మీరు డబ్బు కావాలంటే అది ఎందుకు కావాలో ఆలోచించండి. ఇల్లు కట్టడానికా, కారు కొనడానికా, బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవడానికా, లేక అప్పు తీర్చడానికా? దీనికి సమాధానం దొరికితే మీరు డబ్బు సంపాదించగలరు. ఎన్ని కష్టాలు వచ్చినా విచారం ఉండకండి. ఎప్పుడు సంతోషంగా ఉండండి. శుభవార్తలు మీకోసం ఎదురు చూస్తున్నాయి. మరి స్నేహితులారా, మేషరాశి వారి జీవితాన్ని మలుపు తిప్పే రోజు రానే వచ్చింది.
ఈ రోజు గ్రహస్థితుల ఆధారంగా మీ వృత్తి జీవితంలో ప్రస్తుతం ఒక అద్భుతమైన విప్లవం రాబోతుంది. రాశ్యాధిపతి కుజుడు మరియు భాగ్యదాతల అనుగ్రహం వల్ల మీ కెరీర్ ఊహించిన స్థాయికి చేరుకుంటుంది. ఇన్నాళ్ళు మీరు పడిన కష్టానికి, మీరు చేసిన ఓవర్ టైం పనికి తగినంత గుర్తింపు లభించలేదని బాధపడి ఉండవచ్చు. కానీ ఈ రోజు నుండి మీపై అధికారుల మీ నైపుణ్యాన్ని గుర్తిస్తారు. మీకు రావాల్సిన ప్రమోషన్ లేదా పెండింగ్ లో ఉన్న జీతాల పెరుగుదల గురించి సానుకూల వార్తలు అందుతాయి. మీరు కనుక ప్రస్తుతం ఉద్యోగంలో సంతృప్తి లేకపోతే ఈ రోజు తర్వాత మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి మరియు ఊహించని విధంగా ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీ నుండి మీకు ఆఫర్ లెటర్ రావచ్చు. అయితే మేషరాశి వారి ఎదుగుదల చూసి ఆఫీసులో కొందరు మిత్రులు, ముసుగుల్లో ఉన్న శత్రువులు అసూయపడవచ్చు. కాబట్టి మీ ప్లాన్ ను అందరికీ చెప్పకండి. మీ మౌనమే వారికి సరైన సమాధానం కావాలి. ఇక వ్యాపారస్తులకు ఇది ఒక వజ్రపు కాలం అని చెప్పవచ్చు. మేషరాశి వారికి లాభస్థానంలో గ్రహాల కదలిక వల్ల మీ వ్యాపారంలో అద్భుతాలు జరుగుతాయి. మీరు మీ వ్యాపారాన్ని డిజిటలైజ్ చేయాలన్నా లేదా కొత్త బ్రాంచ్లు ప్రారంభించాలని ఇది సరైన సమయం. ముఖ్యంగా ఐరన్ టెక్నాలజీ రంగాల్లో ఉన్న వారికి భారీ కాంట్రాక్టులు లభిస్తాయి. కొత్త భాగస్వాములతో ఒప్పందాలు చేసుకునేటప్పుడు డాక్యుమెంట్లు జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే నమ్మకం ఉండాలి కానీ గుడ్డి నమ్మకం వద్దు. గతంలో నష్టపోయిన వ్యాపారులు ఇప్పుడు లాభాల్లోకి మారతారు. భారీగా ధనం చేకూరే అవకాశాలు ఉంది. కాబట్టి వచ్చిన లాభాలను అనవసరపు విలాసాలు కాకుండా భవిష్యత్తు అవసరాల కోసం మళ్లీ వ్యాపారంలో పెట్టుబడి పెడితే మీరు తిరిగిలేని స్థాయికి చేరుకుంటారు. మేషరాశి విద్యార్థులకు ఇది పరీక్ష సమయం కానీ ఫలితాలు మాత్రం బంగారుమయం కాబోతుంది. మేషరాశి వారికి సహజంగానే ఆలోచనలు మరియు వేగం ఎక్కువ. కాబట్టి దీని వల్ల చదువుపై ఏకాగ్రత తగ్గే ప్రమాదం ఉంది. స్మార్ట్ ఫోన్ మరియు సోషల్ మీడియాకు ఈ సమయంలో దూరంగా ఉండి తెల్లవారుజామున చదవడం ప్రారంభించండి. విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ రోజున అడ్డంకులు తొలగిపోయి మరియు వీసా ఇంటర్వ్యూలు విజయవంతమవుతాయి. మీరు కోరుకున్న యూనివర్సిటీలో సీట్ లభిస్తుంది. పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్న వారికి ఈ కాలం చాలా అనుకూలం మరియు మీ పట్టుదల ఇప్పుడు మీకు ఒక గౌరవప్రదమైన హోదాను తెచ్చిపెడుతుంది. ప్రేమ మరియు వైవాహిక జీవిత విషయాల్లో మేషరాశి వారు అత్యంత అదృష్టవంతులుగా మారుతున్నారు. ఒంటరిగా ఉన్న వారికి మనసుకు నచ్చిన భాగస్వామి పరిచయం అయ్యే సూచనలు బలంగా ఉన్నాయి. ఆ వ్యక్తి రాకతో మీ జీవితంలో మానసిక ప్రశాంతత పెరుగుతుంది. పెళ్లి సంబంధాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ రోజు ఒక మంచి సంబంధం ఖాయమయ్యే అవకాశం ఉంది మరియు పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి. భార్యాభర్తల మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి ఒకరి పట్ల ఒకరి గౌరవం మరియు ఆకర్షణ పెరుగుతాయి. మీ భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు లేదా ఆధ్యాత్మిక యాత్రలు చేస్తారు. అయితే మూడో వ్యక్తి మీ వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోకుండా చూసుకోండి మరియు మీ భాగస్వామిపై నమ్మకం ఉంచండి. మరియు ఈ రోజు తర్వాత మేషరాశి వారు చేయవలసిన విశేష పంచాంగ పరిహారాలు అత్యంత ప్రభావవంతమైనవి. ఈ రోజు లక్ష్మీదేవికి మరియు శుక్రుడికి అత్యంత ప్రీతికరమైన సమయం కాబట్టి ఉదయం 6 గంటల నుండి 7 గంటల మధ్యలో స్నానం ఆచరించి తెలుపు లేదా ఎరుపు రంగు దుస్తులు ధరించండి. శ్రీ మహావిష్ణువు మరియు లక్ష్మీదేవి ఫోటో ముందు ఆవు నెయ్యితో 2 దీపాలు వెలిగించి ఓం లక్ష్మీ నారాయణాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. లక్ష్మీదేవికి పాయసం లేదా తెల్లని మిఠాయి నైవేద్యంగా సమర్పించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ధనవంతులు అయ్యే యోగం కలుగుతుంది. మేషరాశికి అధిపతి కుజుడు కాబట్టి హనుమంతుని పూజించడం వల్ల ఆటంకాలు తొలగిపోతాయి. హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. దీని వల్ల శత్రుల కుట్రలు పటాపంచలవుతాయి. ఈ రోజున మేషరాశి వారు బియ్యం లేదా పంచదార వంటి తెల్లని వస్తువులు దానం చేయడం వల్ల శుక్రగ్రహ అనుగ్రహం లభిస్తుంది. గోమాతకు బెల్లం మరియు నానబెట్టిన శనగలు తినిపించడం వల్ల మీ అదృష్టం 100 రెట్లు పెరుగుతాయి. విద్యార్థులు తమ పుస్తకాలపై పసుపుతో ఓం అని రాసి సరస్వతి దేవిని స్మరించుకోండి మరియు గురువుల ఆశీస్సులు తీసుకోండి. మేషరాశి వారు వృత్తిలో రాణించాలన్నా, ప్రేమలో గెలవాలన్నా నిలకడ మరియు ఓర్పు చాలా ముఖ్యం. మీ ఆలోచనలు నియంత్రించుకోండి. ప్రతిరోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి ఇష్టదైవాన్ని స్మరించుకోండి. మీ కష్టం మీద మీకు నమ్మకం ఉంటే ఈ రోజు మీ జీవితంలో ఒక అద్భుతమైన అధ్యాయానికి నాంది పలుకుతుంది. మరి స్నేహితులారా, మేషరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతామే మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.